వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకి స్పీకర్ ఒక్కొక్కరిని పిలిచి వివరణ చేపడుతున్నారు. సో వాళ్ళు ఏం వివరణ ఇస్తారు, ఆ విచారణలో ఏం తేలనుంది, సో ఈ 10 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు పైన అయినా సరే యాక్షన్ తీసుకుంటారా? సో ఇద్దరు ముగ్గురు పైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సరే మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదండి, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామన్నా కూడా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ కడియం శ్రీహరి గారు డైరెక్ట్ గా ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ కండువా వేసుకొని. సో అదైతే అఫీషియల్ గానే ఉంది. రెండు, దానం నాగేందర్ గారు ఏకంగా ఎంపీగానే పోటీ చేశారు కాబట్టి వీరిపైన యాక్షన్ తీసుకోవాలి. అండ్ తెల్లం వెంకట్రావు గారు స్టార్ట్, వీళ్ళందరికన్నా ముందే తెల్లం వెంకట్రావు గారు ఆ ఏమంటారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటే 63 స్థానాలు అనౌన్స్మెంట్ అయినాయి. వెంటనే ఇంకా సీఎం క్యాండిడేట్ కూడా డిసైడ్ కాకముందే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ నేతలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. తర్వాత అఫీషియల్ గా కన్వేసుకున్నారు ఫ్యామిలీ తోటి, అదొక సాక్ష్యం ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాన్స్వాడ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం వారికి అడ్వైజర్ గా బాధ్యత ఉంది కాబట్టి సో ఇక్కడ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే. మరి ముగిసిన మొదటి రోజు విచారణ హాజరైన 4 ఎమ్మెల్యేలు, వారి లాయర్లు, బీఆర్ఎస్ శాసనసభ్యులు, వారి అడ్వకేట్లు కూడా ప్రత్యక్షంగా విచారించిన స్పీకర్ ప్రసాద్ కుమార్. పార్టీ విరాయింపులు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ మొదటి రోజు ముగిసింది. ఇవాళ అసెంబ్లీలోనే తన ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. ఇవాళ విచారణ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, అలాగే గూడెం మైపాల్ రెడ్డితో పాటు వారి తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. వీరితో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డితో వారి తరఫున న్యాయవాదులు కూడా విచారణకు సందర్భంగా పిటిషన్దారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదుల మధ్య క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఈ విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలు యాక్షన్ విధించారు. సో స్పీకర్ గారు కూడా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వీరిని విచారణ చేపట్టడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు దాదాపు ఈ రోజు 4 ఉంది, నిన్న 6 మందిని విచారించడం అనేది జరిగింది. సో వీరితో పాటు వీరి అడ్వకేట్లు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఈ 4కైనా సరే ఉప ఎన్నికలు తప్పవా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ విచారణ చేపట్టిన తర్వాత మరొక 3 నెలలు కాలక్షేపం చేస్తారా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే జూబ్లీస్ ఎన్నికలు, వాటితో పాటు ఈ 4 నియోజకవర్గంలో ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనేది మీరు అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.